ఓం శాంతి. ఈరోజు రుక్మిణి బెహన్ ద్వారా సద్గురువారం యొక్క భోగ్ సందేశాన్ని విందాము. బాబా దగ్గరికి వతనంలో భోగ్ తీసుకుని చేరుకున్నాను. వతనానికి వెళ్ళగానే బాబా ఎదురుగా కూర్చుని ఉన్నారు. నేను బాబాతో ఇలా అన్నాను, బాబా, ఈరోజు సద్గురువారం రోజున కుమారులు అదర్ కుమారులు బట్టీకి వచ్చారు. అప్పుడు ఒక సెకండు బాబా నా వైపు చూశారు. కుమారుల్ని అదర్ కుమారుల్ని తండ్రి ఏ రూపంలో చూస్తున్నారో ఆ దృశ్యాన్ని బాబా మర్చి చేశారు. ఒకటి కృష్ణుని రూపం, ఇంకొకటి విష్ణు రూపం. బాబా ఇలా అన్నారు, బచ్చి దీని అర్థం తెలుసా అని. నేనన్నాను, బాబా ఆ రహస్యాన్ని మీరు మాత్రమే చెప్పగలరు అని. అప్పుడు బాబా ఇలా అన్నారు, ప్రపంచంలో ప్రతి ఇంట్లో కృష్ణుని విగ్రహం ఉంచుతారు, అలాగే లక్ష్మీనారాయణని కూడా ఉంచుతారు. కానీ బాబా ముందు ఇక్కడ ఇద్దరు పిల్లలు కూర్చుని ఉన్నారు, కుమారులు అదర్ కుమారులు. బాబా కుమారులను కృష్ణుని రూపంలో చూస్తున్నారు. ఎలాగైతే ప్రపంచంలో భక్తిలో కూడా కృష్ణుని తోడుగా చాలా సకులు వాళ్ళ తోటి పిల్లలు ఆడుతూ ఉంటారో అలా బాబా దాన్ని చూస్తూ ఉన్నారు. మరొకరు అదర్ కుమారులు. వారి స్వరూపాన్ని బాబా విష్ణు రూపంలో చూపించారు. యుగల్ జంటగా డబల్ పాత్ర పోషిస్తారు. బాబా ఇలా అన్నారు, కుమారైనా అదర్ కుమారులైనా ఇద్దరి భవిష్యత్తును బాబా ఇలా చూస్తున్నారు. కుమారులు కూడా ఎంతో నష ఉంటుంది. మేము కృష్ణుడి లోకానికి వెళ్తాము, కృష్ణుడితో రాసలీలలు చేస్తాము. ఇంత నష వీరికి ఉంటుంది. ప్రవృత్తిలో ఉండేవారి కోసం బాబా విష్ణు చతుర్భుజ రూపాన్ని మర్జి చేసి చూపించారు. బాబా ఇలా అన్నారు, వీరు కూడా ప్రవృత్తిలో ఉండి డబల్ రోల్ చేస్తారు. ఇద్దరూ కలిసి అన్ని సంబంధాలను నిర్వర్తిస్తూ అన్ని పనులు చేస్తూ బాబాను కూడా తమ తోడుగా ఉంచుకుంటారు. అందుకే బాబా పిల్లల భవిష్యత్తును చూస్తున్నారు. ఈ సంగం యుగం మాత్రమే కాదు, భవిష్యత్తు కోసం కూడా పిల్లలు స్వపురుషార్థం చేస్తున్నారు. తర్వాత బాబా ఇలా అన్నారు, ఎలాగైతే బ్రహ్మ బాబాకు విష్ణు చతుర్భుజ రూప సాక్షాత్కారం జరిగింది, దానివల్ల బాబా తన భవిష్యత్తును చూశారు. ఆ తర్వాత బాబాలో మార్పు ప్రారంభమైంది. ఎందుకంటే శివ్ బాబా బాబాని అలా తయారు చేశారు. బాబా ప్రత్యేకంగా ప్రవృత్తిలో ఉండే అదర్ కుమారుల పట్ల ఈ విధంగా అన్నారు, యుగల్ జంటగా నడుస్తున్నప్పుడు మీరు చతుర్భుజ రూపాన్ని మీ ఎదురుగా ఉంచుకోండి. మరోవైపు కుమారులు కూడా కూర్చున్నారు. ఈరోజు బాబా మీ అందరినీ వతనంలో మర్చి చేసుకున్నారు. బాబా ఇలా అన్నారు, కలియుగ ప్రపంచంలో జీవితం ఎంత వ్యస్తంగా ఉన్నప్పటికీ కుమారులు అదర్ కుమారులు బాబా ఇంటికి చేరుకున్నారు. మీరు బాబా యొక్క బ్రాహ్మణ పిల్లలు. బ్రాహ్మణ పిల్లలకు ఎల్లప్పుడూ నష ఉండాలి, ఎల్లప్పుడూ మనసులో ఆనందంగా ఉండాలి. ప్రపంచంలో ఎవరికైనా వ్యాపారం ఉంటే చాలా ధనవంతులైతే అతనికి తన గర్వం కూడా ఉంటుంది. కానీ మీరు భవిష్యత్తులో సత్యుగంలో కృష్ణుని నగరంలో కొత్త ప్రపంచంలోకి వెళ్ళే పిల్లలు. అందువల్ల బాబా కూడా ఇలాంటి పిల్లలపై ఎంతో గర్వం ఉంటుంది. ఆ తర్వాత బాబా ముందు భోగుంచబడింది. ఈరోజు ప్రత్యేకంగా సోదర సోదరీమణులు ఎవరైతే బట్టీకి వచ్చారో వాళ్లను బాబా మర్చి చేసుకున్నారు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా లచ్చు దాది రోజు. ప్రారంభం నుండి బాబాతో దాదీతో కలిసి ఉన్నారు. కాబట్టి ఈరోజు వతనంలో లచ్చు దాదీని కూడా బాబా మర్చి చేసుకుని ఎంతో ప్రేమగా దాదీకి బాబా భోగ్ని తినిపించారు. బాబా ఇలా అన్నారు, ఈ పిల్లల సాకార రూపంలో భగవంతుని రథానికి కూడా భోజనం పెట్టేవారు. సోదర సోదరీమణులకు బాబా ప్రియ స్మృతులను అందచేశారు. బాబా దగ్గర నుండి సోదర సోదరీమణులకు స్నేహభరితమైన స్మృతి ప్రేమను తీసుకొని నేను కిందకు వచ్చేసాను. అచ్చా, ఓం శాంతి.